బులెటిన్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. బ్రేకింగ్ చూస్తున్నాం. ఆదిలాబాద్ లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీలో వివాదం రేగింది. SUTU భవన్ లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేస్తుండగా వివాదం రేగింది. బీజేపీ కాంగ్రెస్ నాయకులు పోటాపోటీగా నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ప్రధాని మోదీ ఫోటో పెట్టాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే బీజేపీ యువనేత ఫైర్ శరత్ ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆదిలాబాద్ లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీలో వివాదం రేగింది. STU భవన్ లో స్మార్ట్ కార్డుల పంపిణీ చేస్తుండగా వివాదం రేగినట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని STU భవన్ లో ఈ రోజు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అయితే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమం స్టార్ట్ అయిన నేపథ్యంలో ఇటు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి యువనేత పాయల్ శరత్ తో పాటు మరికొంతమంది బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కార్యకర్తలు ఆ కార్యక్రమానికి మోదీ ఫోటోతో ఉన్న ప్లకార్డ్స్ తీసుకొని అయితే లోపలికి వచ్చారు. ప్రభుత్వం జారీ చేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులో ఖచ్చితంగా మోదీ బొమ్మ ఉండాలంటూ కూడా వారైతే అక్కడ నిరసనలు చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా మోదీకి వ్యతిరేకంగా కూడా నినాదాలు చేయడంతో రెండు వర్గాల మధ్య పూర్తిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అక్కడికి రంగప్రవేశం చేసిన పోలీసులు రెండు వర్గాలను అయితే చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలతో పాటు కార్యకర్తలను కూడా పోలీస్ స్టేషన్లకు అయితే తరలించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలు అయితే ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్ కార్డుల స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీలో ప్రధాన వాటా కేంద్రం ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా మోదీ ఫోటో ఉండాలంటూ కూడా వారైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు నిర్మల్లో నిర్వహించినటువంటి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో కూడా ఎమ్మెల్యే రామారావు పటేల్ అయితే ప్రభుత్వ తీరునైతే ఎండగట్టారు. ఖచ్చితంగా స్మార్ట్ రేషన్ కార్డులో మోదీ ఫోటో పెట్టాలంటూ కూడా ఆయన అయితే వ్యాఖ్యలు చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. పోలీసులు ఇటు బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలు కార్యకర్తలను అరెస్ట్ చేసి తీసుకెళ్లిన అనంతరం అయితే
యథావిధిగా మళ్ళీ ఈ కార్యక్రమం అయితే కొనసాగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ నగేష్ తో పాటు ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఖానాపూర్ ఎమ్మెల్యే విడమబజ్జు కూడా ఉన్న పరిస్థితులు అంటే ఓవైపు నేతలు ఉండగానే ఇటు బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు కార్యకర్తలు, ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కార్యకర్తల మధ్యన అయితే వివాదం అయితే చెలరేగిన పరిస్థితులు అయితే ఆదిలాబాద్ లో ఉన్నాయి. శ్రీజ, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శ్రీనివాస్.